హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హరిణి. వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆమ్లెట్. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం కదా, ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ కదా ఆమ్లెట్. నాకు తెలిసి ఎవ్వరు ఉండరేమో ఇష్టపడని వాళ్ళు. ఆమ్లెట్ ఎందులోకి బాగుండదు చెప్పండి? రోటి పచ్చళ్ళు, రైస్, చపాతీ, అంతెందుకు ఏ కాంబినేషన్ లేకపోయినా 2-3 ఆమ్లెట్లు ఈజీగా తినేస్తాం. నాకైతే జొన్న రొట్టె ఆమ్లెట్ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది ఆమ్లెట్. ఈ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు, చేసుకునే విధానం నేను చూపిస్తాను. నేనైతే 3 గుడ్లు తీసుకుంటున్నా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలానే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. నాకు ఆమ్లెట్ చేయడంలో కాన్సెప్ట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఎగ్స్ని బ్రేక్ చేయడం. చాలా చాలా ఇష్టంతో బ్రేక్ చేస్తాను నేను. మీరు కూడా అంతే కదా. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం బాగా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు కూడా వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది కారం. అలానే ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి 100% ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ప్యాన్ పెట్టుకుందాం. అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సపరేట్గా ఆనియన్, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆమ్లెట్ పచ్చివాసన రాకుండా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి పచ్చివాసన కూడా ఉండదు. ఆనియన్, పచ్చిమిర్చి అయితే పచ్చివాసన మొత్తం కూడా పోయింది. చూసారు కదా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు గుడ్లని బ్రేక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో ఇదంతా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి పచ్చి వాసన లేకుండా ఆమ్లెట్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే ఆమ్లెట్ చక్కగా కుదురుతుంది. తరువాత ఎగ్ మిశ్రమం అంతా కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఆమ్లెట్ అంత సన్నగా ఉన్నా, అంత మందంగా ఉన్నా అంతగా సెట్ కాదు. మీడియం సైజులో మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా లోపల కూడా బాగా కాలేలా. ఆమ్లెట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. నాకైతే ఇది మంచిగా ఫ్రై చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఆమ్లెట్ చిన్న మంట పైన లేదా మీడియం ఫ్లేమ్లో అయితేనే పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే ఆమ్లెట్ని తిప్పేసుకుందాం. నేనైతే ఆమ్లెట్ ఈ కలర్లోనే కాల్చుకుంటా, ఎప్పుడు బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది.